गाइस नमस्ते वेलकम टू हाइपरकिंग तेलुगु स्कीम तो कैसे आप लोग సో మామ ఇప్పుడు మన బండిని సర్వీస్కి అయితే ఇవ్వడానికి వెళ్తున్నాం. సో చూద్దాం ఎంత వస్తుంది ఏమో. సో ఫస్ట్ సర్వీస్ అనమాట బండికి. సో అంటే తిరుపతి నుంచి రాగానే ఇంకా అలా పెట్టేసే ఇదిగో ఇప్పుడు సర్వీస్కి వెళ్తున్నాను అనమాట. సో గైస్ మనం మన ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఫాస్ట్గా వెళ్ళాలి మామ. దీని పెట్రోల్ కూడా లేదు. సో దీని పెట్రోల్ అయితే ఒక పాయింట్ ఉంది, 67 రేంజ్ చూపిస్తుంది. బట్ ఓకే ప్రాబ్లం లేదు, షోరూమ్ వరకు అయితే వస్తుంది. అవ్వ ఈ ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయాను భయ్యా. మామూలులే ట్రాఫిక్ అసలు. ఇది మన ఈ బిహెచ్ఎల్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ వేస్తున్నారు, టార్చర్ చూపిస్తుంది అసలు. సో సుభాష్కి కూడా కాల్ చేశాను నేను. సో సుభాష్ అయితే ఆన్ ది వే వస్తున్నాడు, డైరెక్ట్ షోరూమ్కి వచ్చామని చెప్పా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను రిటర్న్ అవ్వాలి కదా, సో మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పేసి సుభాష్ని అయితే రమ్మని చెప్పా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ బండి సర్వీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రమ్మని చెప్పాలి. అమ్మా నా టార్చరు ఈరోజు ఏంటి భయ్యా, ఎక్కడ పడితే అక్కడ అయిపోతున్నాయి బండ్లు. మరీ టార్చర్ లాగా ఉంది భయ్యా ఇది. కొన్ని సైట్ వెళ్ళాలి, సైట్ గ్రీన్ సిగ్నల్ పడింది. వెనకాల పాపం అంబులెన్స్ ఇదే రూట్లో వస్తుంది భయ్యా. అంబులెన్స్కి దారి ఉండ భయ్యా కొంచెం. యాక్చువల్లీ సీన్ ఏంటంటే ఇప్పుడు ఏ షోరూంలో అయినా మనకి బండి సర్వీస్కి ఇస్తే ఫస్ట్ సర్వీసు, సెకండ్ సర్వీసు, ఒక 3 సర్వీసులు ఫ్రీగా ఉంటాయి, లేదా ఒక 2 సర్వీసులు అన్నా ఫ్రీగా ఉంటాయి. బాబోయ్ ఇవేంటి భయ్యా నీళ్ళు ఇలా కారుతున్నాయి, డ్రైనేజ్ వాటర్ సరిపోయింది. ఇవంతా మళ్ళీ మీద పడుతున్నాయి. ఓకే సో యాక్చువల్గా మనకి ఏ షోరూంలో అయినా సర్వీస్ ఫ్రీగా ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే ఒక సర్వీస్ కూడా ఫ్రీగా లేదంట మో. ఫస్ట్ సర్వీస్ ఏదైనా సరే మీరు డబ్బులు పెట్టుకోవాల్సిందే, అన్నీ అన్నారు బ్రో. సో అది మ్యాటర్. సో ఇక్కడి నుంచి మనం కిందకి వెళ్ళాలి. ఈ రోడ్ చాలా బాగుంటుంది, ఇలా ఇలా కిందకు ఉంటుంది, మన జీటీఏలో ఉన్నట్టు ఉంటుంది కదండి. వామ్మో ఇబ్బంది ఉంటుంది బ్రో. ఇది నిజంగా చాలా మంచి ఫీల్ వస్తుంది. ఎవరు లేకపోతే జమ్మని వెళ్ళొచ్చు, నేరుగా వెళ్ళి ఆ గోడ కుట్టేయచ్చు. భలే ఉంటుంది అసలు నిజంగా ఈ రోడ్డు. ఇంకా సందులు అన్నీ తిరగాలి భయ్య ఇక్కడ. ఇన్ కేస్ ఒకవేళ వాన పడింది అనుకోండి ఇంకా అస్సాం అయిపోద్ది, మొత్తం తడుచుకుంటూ వెళ్ళాలి మళ్ళీ మేము. ఎందుకంటే ఇప్పుడు కూడా జాకెట్ లేదు, ఏమి లేదు. సో వితౌట్ ఎనీ రైన్ ఎక్విప్మెంట్స్ వచ్చేసాను అనమాట. సో అంటే ఫాస్ట్గా ఇంకప్పుడే లేచి ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయాను అనమాట. మనోడికి కాల్ చేయగానే పాపం మనోడు ఇంకా సర్వీస్ ఎంత ఉందో మాట్లాడి మళ్ళీ ఫిక్స్ చేశాడు. లేకపోతే ఇంకా రేపు వచ్చేవాడిని. రేపు కూడా లైక్ అంత పొద్దున లగాలంటే మనకి కొంచెం తెలిసిందేగా మన టైమింగ్లు. ఇంకా అంత పొద్దున లగాలంటే ఇంకొంచెం ఆలోచించాల్సిన విషయమే అనుకొని సరే అన్న వచ్చేస్తా అది ఇది అని చెప్పా. అది అంతే, అంత మించి ఇంకేం లేదు. సో మనకి ఇప్పుడు ఇస్తే 6:30 వరకు ఇచ్చేస్తారంట సో వెహికల్. సో నెంబర్ ప్లేట్ది కూడా ఒకసారి అప్డేట్ కనుక్కుందాం అనుకుంటున్నా. ఎందుకంటే నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ అయ్యి కూడా ఒక 3 డేస్ అయిపోయిందా. నేను తిరుపతికి వెళ్ళే ముందు అంతే అనుకుంటా 3 డేస్ అయింది అనుకుంటా రిజిస్ట్రేషన్ చేసి. తిరుపతికి వెళ్ళే ముందు చేయించా, ఐ థింక్ అంతే అనుకుంటున్నా. సో చూద్దాం, ఒకసారి వెళ్ళి ఒకసారి అప్డేట్ అడుగుదాం, చెప్తారు కదా. ఒకవేళ ఇన్ కేసు వస్తే మనం వేయించేద్దాం, అది కూడా బెటర్ కదా. మనకి పని అయిపోద్ది. మళ్ళీ ఇంకా షోరూమ్కి రావాల్సిన పని ఉండదు. లేదనుకో మళ్ళీ నెంబర్ ప్లేట్కి ఒకసారి రావాలి, ఇవన్నీ ఉంటాయి. మనకి దగ్గర అయితే సరే అనుకోవచ్చు పోయా. మా ఇంటి నుంచి ఈ షోరూమ్ ఈ మూల నుంచి ఆ మూల, ఆ మూల నుంచి ఏ మూల ఉంది బ్రో. ఇది షోరూమ్ ఏ మూల ఉంటే మా ఇల్లు ఆ మూల ఉంది, అట్లుంది. వచ్చాం భయ్యా, ఏదో కింద మీద పడి ఇంకా వచ్చేసాం. ఇంకా సుభాష్ ఎక్కడ ఉన్నాడో తెలీదు. సుభాష్కి కాల్ చేయాలి ఒకసారి. షోరూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సుభాష్కి అయితే కాల్ చేయాలి. షోరూమ్ వచ్చేసి మనకి రైట్ సైడ్ వస్తుంది. సో మనం యూటర్న్ చేసుకొని వెళ్ళాలి షోరూమ్కి. ఆల్మోస్ట్ వచ్చాం మనం. సో ఇదే షోరూమ్ చెప్పానా, ఇదిగోండి ఇదే షోరూము. సో ఇక్కడ యూటర్న్ చేసుకొని వెళ్ళాలి. సో ఇప్పుడు చూడాలి మనోడు ఏమంటాడు. సో సర్వీస్ అయిపోతేనే బెటర్ భయ్యా. మళ్ళీ రేపు రమ్మంటే అస్సాం తెలుసా, అస్సాంకి టికెట్ వేసుకోవడమే. సో దిస్ ఈస్ ద షోరూమ్. ఇదేంటి భయ్యా బిఎండబ్ల్యూలో ఇక్కడ సుజుకి పార్క్ చేసి పెట్టాడు. మనోడే సంజయ్, చెప్పానా మనోడే దుర్మార్గుడు అయ్యా. ఆయన నమస్తే. సో ఒకసారి ఆగండి గైస్, మనం ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏమున్నాయి చెప్దాం మనోడికి. సో గైస్ ఇదిగోండి మా బండి అక్కడ ఉంది, ఇప్పుడు సర్వీస్కి వెళ్ళిపోద్ది, ఈవినింగ్ ఇస్తా అని చెప్పారు. సో ప్రాబ్లమ్స్ కూడా చెప్పా, గేర్ వేయడం కొంచెం హార్డ్ అనిపిస్తుంది, అండ్ ప్లస్ ఆ ఫ్యూయల్ రేంజ్ అది కొంచెం పర్ఫెక్ట్ లేదనిపిస్తుంది, ఒకసారి చెక్ చేయండి అని చెప్పా. సో మన వాళ్ళు చూస్తా అని చెప్పారు. ఇవన్నీ టెస్టెడ్ బైక్స్, RR ఒకటి ఉంది,
ఆర్ ఉంది, ఇదిగోండి జిఎస్ ఉంది, 3 ఉన్నాయి. సో గైస్ ఇదిగోండి మా సంజయ్ అన్న ఇదిగోండి అక్కడ ఉన్నాడు. సో మనకైతే టెస్ట్కి ఓ బండి ఇచ్చాడు అనమాట. సో ఒకసారి టెస్ట్ అయితే కొడదాం. ఎందుకంటే యాక్చువల్గా చెప్పా కదా గేర్ ప్రాబ్లం, అంటే గేర్ చాలా హార్డ్ అనిపిస్తుంది అని చెప్పి చెప్పాను. సో దానికని చెప్పి మనోడు ఏంటంటే ఒకసారి టెస్ట్ కొట్టు బండిని, నీకు క్లారిటీ వస్తుంది అన్నాడు. సో అందుకని ఒక టెస్ట్ కొడదామని చెప్పి ఈ బండి అయితే తీసుకున్నా. సో టెస్ట్ డ్రైవ్ బైక్ ఇది. సో ఇది చూడండి ఎంత బాగుందో, కలర్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఈ కలర్ అనుకున్నా కానీ బట్ అందరి దగ్గర ఉంటాయి కదా. బ్రో దీని గేర్లు అయితే మాత్రం నాకు బాగానే అనిపిస్తుంది బ్రో. అంటే మరీ అంత హార్డ్ అయితే లేదు, ఇదిగోండి సింపుల్గా పడుతుంది గేర్లు అయితే. ఇది బాగుంది బ్రో. అంటే వాడే కొద్దికి తగ్గుతుందేమో బ్రో నాకు తెలిసి. అండ్ దీని పికప్ కూడా చాలా మారింది. అంటే నా కొత్త బండికి దీనికి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. సో చాలా తేడా కనిపిస్తుంది నాకు. డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. మరి నాకైతే గేర్లు అయితే ఓకే, నాకు మన బండికి ఉన్నంత హార్డ్ అయితే లేదు. సో ఇప్పుడు అదే చెప్పాలైతే హార్డ్ లేదు బ్రో. మనకి టెస్ట్ చేస్తారంట వీళ్ళు సర్వీస్ చేసే ముందు. ఒకసారి బైక్ తీసుకెళ్ళి ఒకసారి డ్రైవ్ చేసి టెస్ట్ చేస్తారంట. మొత్తం బండి ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఎంతైంది కిలోమీటర్స్? 1500. ఏ దుర్మార్గే గైస్, నాకు పొద్దున్న లేపాడు. ఆల్మోస్ట్ 1476 కదన్నా, 1476. ఇదిగోండి బండి చూడండి ఎట్లా అయిపోయింది మొత్తం ఆ రైడ్కి. సో ఇంకా బండి ఇప్పుడు ఈవినింగ్ కల్లా మొత్తం నీట్గా అయిపోద్ది. సో తీసుకెళ్తున్నారు. సో తీసుకెళ్ళి ఇంకా మొత్తం నీట్గా చేసేస్తాను అనమాట. చెప్పా గేర్లది అదొకటి, అండ్ రెండోది ఆ రీడింగ్స్ అవి కరెక్ట్ చూపించట్లేదు రేంజ్ అని చెప్పా. సో ఇప్పుడు మేము ఏంటంటే లైక్ ఖాళీగా ఉండకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళకుండా ఏంటంటే సినిమాకి అయితే వెళ్తున్నాం అనమాట. సో భారతీయుడు. సో సినిమా చూసి చెప్తా. మా సుభాష్ కూడా ఇప్పుడే వచ్చాడు. సో ఇక సినిమాకి వెళ్ళి సో చూద్దాం భారతీయుడు ఎలా అని చెప్తా. ఆల్మోస్ట్ అందరూ చాలా మంది బాగాలేదు అంటున్నారు. మరి ఏముందో ఏమో తెలియదు. బట్ మనమైతే ఒక భారతీయుడిగా చూద్దాం కాబట్టి భారతీయుడి సినిమా చూద్దాం. ఎట్లా చెప్పానా? డైలాగ్ నచ్చితే లైక్ చేయండి. సో గైస్ మన జీవికే మాల్కి అయితే వచ్చాం. ఇదిగోండి అక్వేరియం చూడండి ఎంత బాగుందో, క్రేజీ ఉంది అక్వేరియం. నా లోపల చేపలన్నీ కూడా నిజం చేపలంట. నేను ఇంకా ఫస్ట్ చూసి డమ్మీ చేపలేమో అనుకున్నా. చేపలు భలే వెరైటీగా ఉన్నాయి బ్రో. ఇవన్నీ నేను ఫైండింగ్ ది నీమోలో చూసే ఈ చేపలు, ఇట్లాంటి చేపలు. ఇదిగోండి చూడండి ఎలా ఉన్నాయి చేపలు, భలే ఉన్నాయి చేపలు అన్న. డమ్మీ చేపలు అన్న, ఇవి డమ్మీ చేపలు అవి. సో అది గైస్ మ్యాటర్. చలో మనం ఇంకా పైకి వెళ్దాం. ఇదిగోండి ఐనాక్స్కి వచ్చేసాం. ఇదిగోండి చాలా డిఫరెంట్గా ఉంది బ్రో మాల్ ఇది. ఐ మీన్ థియేటర్ చాలా డిఫరెంట్గా యూనిక్గా కనిపిస్తుంది. ఇది ఏదో కొత్తగా ఉంది. అంటే ఆ బొమ్మలు, ఇదిగోండి ఆ పైన బొమ్మలు, ఇదంతా సెటప్ ఇదంతా చాలా బాగుంది. మనది స్క్రీన్ 4 అండ్ ఇక్కడ మొత్తం మూవీస్ అన్నీ వేస్తున్నారు. ఇక్కడ ఏమేమి నడుస్తున్నాయి అనేది ఇది చాలా బాగుంది, నైస్. అంటే ఆ పైకి ఎక్కి ప్రతిసారి మార్చాలా లేకపోతే ఇది ఎల్ఈడియా? లేదు, జస్ట్ కొత్త కవర్ అంతే. ప్రతిసారి మార్చాలేమో ఇల్లు. మనం వెళ్ళే సినిమా ఇదే భారతీయుడు. ఇప్పుడే భారతీయుడు సినిమా అయితే చూసాను అనమాట. సో సినిమా అయితే యావరేజ్ టెల్లింగ్, అంటే 1 అంత ఇది 2లో అయితే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో ఆ స్టోరీ అనేది లైక్ కరెక్ట్గా చూపించుంటే బాగుండు. కొన్ని సంబంధం లేని సీన్లు, సంబంధం లేని పాటలన్నీ పెట్టారు. అసలు అక్కడ ఎందుకు ఏంటి అనేది కూడా అర్థం కాల. సో సినిమా అయితే ఓకే, ఒకసారి చూడొచ్చు. అండ్ 3 కూడా ఉందంట. లాస్ట్లో ట్విస్ట్ అయితే పెట్టారనమాట 3. సో డైరెక్టర్ మంచిగా లాస్ట్లో ట్రైలర్ పెట్టేశాడు అనమాట. 3 ఏదో కొంచెం ఆసక్తిగా కనిపిస్తుంది కానీ బట్ 2 అయితే మాత్రం అంత ఎక్కలా. మరి మన BMW షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాం. వెళ్ళి బండి కలెక్ట్ చేసుకోవడమే. చూద్దాం ఎలా చేశారు ఏంటి అనేది ఇప్పుడు వెళ్ళి చూడాలి. మన బండి సర్వీస్ అయితే అయిపోయింది. ఇదిగోండి ఒక చిన్న టెస్ట్ చేద్దాం అని చెప్పి వచ్చాను ఇలాగా. సో ఒక టెస్ట్ అయితే కొడుతున్నా. దీంట్లో ఫ్యూల్ అయితే లేదు. బండి అబ్బా ఇప్పుడు చాలా స్మూత్ అనిపిస్తుంది భయ్యా. నిజంగా ఆఫ్టర్ సర్వీస్ చాలా బాగుంది. బండి అయితే అరాచుకొని దూకుతుంది బండి. నిజంగా చాలా బాగుంది ఇప్పుడు. సో అదే ఒక టెస్ట్ వెళ్ళమంటే సో టెస్ట్ కోసం వచ్చాను. సో బండి అయితే నీట్గా అద్దంలా మెరుస్తుంది. ఇప్పుడు గేర్ కూడా ఓకే పర్లేదు, ఇంత ముందుతో పోలిస్తే ఇప్పుడు కొంచెం బాగానే పడుతుంది. అండ్ మనోడు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఆర్పిఎం ఉంది కదా 3 పైన ఉంటే మనకి కొంచెం బాగానే స్మూత్గా పడుతుంది. దాని లోపల ఉంటే కొంచెం హార్డ్ పడుతుంది. ఈ బండికే కాదు ఏ బండికైనా అంతే అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ వాడంగా కూడా అది కొంచెం బెటర్ అవుతుందంట. ఇక టెస్టింగ్ అయిపోయి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. సో మొత్తం బిల్ వచ్చేసి 7,000 రూపాయలు ఒక్క.
మా 7,000 అంటే హైదరాబాద్లో తక్కువే మావ నన్ను అడిగితే. ఎందుకంటే మేము తిరుపతిలో ఉన్నప్పుడు బెంగళూరు కాల్ చేసాం. బెంగళూరులో కాల్ చేసినప్పుడు 27th స్లాట్ ఉంది అన్నాడు కానీ ప్రైస్ అడగల. ఓకే ప్రైస్ అడగలేదు. చెన్నైకి కాల్ చేసాం. చెన్నైకి కాల్ చేసినప్పుడు చెన్నై వాళ్ళు ఏమన్నారంటే 8,800 సంథింగ్ ఎంతో చెప్పారు మామ. షాక్ అయిపోయాను నేను. అమ్మ 8,000 అంటే ఇంకా మనం హైదరాబాద్లో అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, దగ్గర 10,000 అవుతుంది అని చెప్పి అనుకున్నా. ఒకవేళ నిజంగా చెన్నైకి వెళ్ళింటే అదొక 8,800 అంటే 9,000 వేసుకోండి. 9,000 మళ్ళీ అక్కడ ఒకరోజు ఉండాల్సి వస్తుంది స్టేకి, అదొక రూమ్ బొక్క, మళ్ళీ ఫుడ్ బొక్క, అన్నీ బొక్కే బొక్క. మళ్ళీ తిరుపతి నుంచి చెన్నైకి పెట్రోలు, మళ్ళీ అక్కడి నుంచి అబ్బో అన్నీ బొక్కలు, మామూలు బొక్కలు కాదు. సో మన హైదరాబాద్కి వచ్చిందే బెటర్ అయింది. సో ఇప్పుడు బండి అయితే ఫుల్ నీట్ అండ్ క్లీన్ అయితే అయిపోయింది అనమాట. సో ఎంత బాగుందంటే అంత నీట్గా ఉంది బండి ఇప్పుడు. ఇంకా ఈ బండి ఎక్కడైనా తిరిగామనుకో వానలో ఒక్కసారి, ఇప్పుడు వాన పడిందంటే మొత్తం దరిద్రం అయిపోద్ది. సర్వీస్ చేసిన బండిలాగా అయితే ఉండదు, అదైతే పక్క. ఈ రోడ్లో ఇక నేను స్టక్ అయిపోతుంది చూడు. ఇంక ఇంటికి వెళ్ళేసరికి 1.5-2 గంటలు పడుతుందేమో. ఇంకా బొమ్మ కనిపిస్తుంది ఇంక ఈ రూట్లో. దీంట్లో పెట్రోల్ కూడా లేదు. సో దీంట్లో పెట్రోల్ కూడా పట్టాలి. వెళ్ళే దారిలో ఎక్కడైనా పెట్రోల్ పట్టుకొని వెళ్ళాలి. చూద్దాం ఎంత 18 చూపిస్తుంది. మామా కేబుల్ బ్రిడ్జ్ చూడండి, అసలు అరాచకంగా ఉంది. అసలు ఇది చాలా బాగుంది బ్రో. కేబుల్ బ్రిడ్జ్ పైన అసలు ఈ బండి తోలుతుంటే. సో గైస్ ఇప్పుడే ఇంటికి అయితే వచ్చా అనమాట. సో సర్వీస్ అయితే అయిపోయింది. సో సర్వీస్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. సో మనకి బిల్లు కూడా లైక్ 7,000 రూపాయలు అయితే అయినాయి అనమాట. సో కాకపోతే దరిద్రం ఏంటంటే ఇంకొచ్చే దారిలో చాలా చోట్ల వాటర్ అయితే ఉన్నాయి. ఇంకా మొత్తం బండి అయితే సర్వనాశనం అయిపోయింది. అంటే మళ్ళీ బుడతా గిడతా అంతా పడిపోయింది. ఇంకా మళ్ళీ వాటర్ వాష్ చేసుకోవాలి ఇంట్లో. సో అదనమాట మ్యాటర్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది లైక్ కమెంట్ అయితే చేయండి. అండ్ చలో మరి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు చెక్కే బాయ్, లవ్ యూ గైస్. क्या करूं मैं मर जाऊं, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी. साडा कुत्ता टॉमी, साडा कुत्ता कुत्ता.